అన్నా లక్ష్మీనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సమగ్రంగా సమాధానం చెప్పారు, కానీ భూసేకరణ విషయంలో ఏమన్నా లీగల్ హర్డిల్స్ ఉన్నాయని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది పీపీపీ మోడల్లో చేస్తామని అంటున్నారు. మరి ల్యాండ్ పూలింగ్ అయితే స్టార్ట్ చేశారే, ఎప్పటిలోపల ల్యాండ్ పూలింగ్ పూర్తవుతుంది అనేటువంటిది కూడా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా ఇంతవరకు ఎంత దానికి రిలీజ్ చేశారు అనేటువంటిది కూడా మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు 2027కి పూర్తి చేస్తామని. 2027కి టైం బౌండ్ ప్రోగ్రామ్గా పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సభ్యులు అడిగిన దాంట్లో ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, మరొకటి ట్రంక్ రోడ్స్ రెండు ఉన్నాయి అధ్యక్ష. ఇన్నర్ రింగ్ రోడ్డుకి వస్తే 96.2 కిలోమీటర్లు లెంత్లో, వెడల్పు 75 మీటర్లు, 8+4 వరుసల కింద దీన్ని డిజైన్ చేసాం అధ్యక్ష. ఇది 2 ఫేజులుగా అనుకున్నాం అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్లో కేతన్కొండ నుంచి నున్నా వరకు, రెండవ ఫేజ్లో నున్నా నుంచి కేతన్కొండ వరకు వయా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే 67.6 కిలోమీటర్లు అధ్యక్ష. అది గుంటూరులో ఒక 14 విలేజ్లు, పల్నాడులో ఒక 3 విలేజ్లు, కృష్ణాలో 6 విలేజ్లు, ఎన్టీఆర్ దాంట్లో మొత్తం 26 విలేజ్లు అధ్యక్ష. దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష. దీని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేసాం. సభ్యులు అడిగినట్టుగా 6 నెలల్లో ల్యాండ్ పుల్లింగ్ అయ్యేటట్టుగా ఈరోజు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే ఈ అమౌంట్ విషయంకి వచ్చి యాక్చువల్గా అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్ అయితే పీపీపీ మోడల్లో పోతున్నాం అధ్యక్ష. ట్రంక్ రోడ్డుకి సంబంధించి యాక్చువల్గా మొత్తం 55 వర్క్స్ అధ్యక్ష. అందులో 45 వర్క్స్కి టెండర్లు ఇచ్చి 18,779 కోట్లకి యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్గా టేకప్ చేసాం, అవన్నీ జరుగుతున్నాయి. అమౌంట్ కూడా ఇంతవరకు యాక్చువల్గా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు 6,280 కోట్లు కూడా పే చేయటం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా 2027 మార్చి 27కి యాక్చువల్గా ఈ ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి అధ్యక్ష. ఓకే అండి, క్వశ్చన్ అవర్ పూర్తయింది. ఇప్పుడు 0 అవర్ స్టార్ట్ చేస్తున్నాం. రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖ నగర పరిధిలో ప్రతి 1000 మంది లబ్ధిదారులకు ఒక అంగన్వాడీ కేంద్రం అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే విశాఖ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి పేదవారు వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అధ్యక్ష. సుమారు 7,000 మందికి పైగా లబ్ధిదారులు ఉంటున్నారు. ఒక్కో వార్డులో 2 నుంచి 4 అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో 3 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 159 అంగన్వాడీ కేంద్రాలు అవసరమని నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష.